హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. వెల్కమ్ టు 2026. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. మనం చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది అనమాట ఈ 2026లో. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళి వచ్చాక జిమ్ నుంచి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. బైక్లో కొన్ని సామాన్లు ఫిట్టింగ్లు ఏమైనా ఉన్నాయి, అవన్నీ చేయాలి. మామూలుగా లేదు గాలి. వనక్కం చెన్నై, వేర్ ద తలా లివ్స్. తలాస్ హార్ట్ లివ్స్. వనక్కం అందరికి. చెన్నై వాసులు వస్తున్నారు గైస్. చెన్నై వాసీస్. వేస్ట్ డబుల్ బొక్క 110. వైజాగ్ మద్రాస్ కాఫీ 100 times బెటర్. వేస్ట్ వాటర్. అక్కడొకటి కూడా ఉంది చూడు. 3 ట్యూబ్స్ అండి. ఇంకా మైక్ తీసుకో, వ్లాగింగ్ చేస్తాను ఇప్పుడు ఆన్ ఫ్లోలో. ఇక్కడ ట్యూబ్ ఉంటుంది, అక్కడ ట్యూబ్ ఉంటుంది, ఆ మూల ఒక ట్యూబ్ ఉంటుంది. సో ఇది 3 కనెక్టింగ్ అనమాట. దాచుకో లాగర్ నిక్షిత ఉందిగా. రేంజ్ రోవర్లు గైస్, రేంజ్ రోవర్స్. ఎవడో పెద్ద మనిషి ఈస్ కమింగ్. పోషాస్, రేంజ్ రోవర్స్, మైబాక్స్. నా మైక్ ఉందిగా. తలస్నానం చేస్తే ఇలా ఉంటుంది, మొహం మీద ఉంటుంది మొత్తం జుట్టు, పైకి వెళ్ళదు. ఈడోడు. హాయ్ గాయ్స్. నీకు మలయాళంలో ఏమంటారని చూస్తే నమస్కారం అంట. మనం తెలుగులో నమస్కారం అంటాం కదా. మలయాళం అండ్ తెలుగు ఆర్ సేమ్. బుద్ధుడు ఉన్నట్టు ఎవరు. కాశ్మీర్ ఎయిర్పోర్ట్ ఎలాగ ఉంటుంది. శ్రీనగర్. ఎవరికైనా బెలూన్ కావాలంటే కొనుక్కోండి. మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. అది బెలూన్ కాదు, గ్లాస్. షిట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. తెలుగులో నమస్కారమో తెలియదు, కామెంట్ చేయండి కింద. ఏం సంగతి అంటే చాలా బీభత్సంగా నిద్రపెడుతుంది రాత్రి. సో ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే ఇవన్నీ ఓపెన్ చేస్తే, నేను నైట్ ఓపెన్ చేసా కానీ నాకు ఏం కనపడలేదు, మొత్తం చీకటిగా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే కింద పూల్ ఉంది, క్లీన్గా ఉంది, పూలు బాగుంది. సో చూద్దాం. కిందకి వెళ్ళి ఏమైనా ఉంటే తినేసి ఫస్ట్ బ్లాక్ కాఫీ కొట్టాలి. మామూలు కాఫీ అయినా తాగొచ్చు కానీ మనం బ్లాక్ వచ్చాం కదా. సో అది రూమ్ టూర్ విల్ బి గివెన్. బాగుంది రూమ్ కూడా. ఏదో పొట్టు ఉంటుంది గైస్. ఇది పూరి పేరు పెట్టరు దీనికి కూడా. ఎగ్ కర్రీ అనేది ఎగ్లాగా అనిపించట్లేదు ఇది. అండ్ కుట్టూస్ ఫర్ ప్రోటీన్. మనమైతే 4 తింటాం జనరల్గా. 4 ఎవరు తింటే తిరుగుతారేమో అని. దిస్ ఈజ్ లైక్ ఇడ్లీ అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళినా యూ షుడ్ నాట్ మిస్ యువర్ బేసిక్స్. ఒక బ్లాక్ కాఫీ. జారిపోతుంది. అలా అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి గైస్. అలా వచ్చి ఇక్కడ దిగిపోయి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఇలా పార్కింగ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటో బూత్ సెషన్లో ఉందన్నమాట. అక్కడికి కూడా తీసుకున్నాం మెల్లగా. కొల్లం ఇది ఏరియా. బాగానే ఉంది. బ్రైట్ లైట్ వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడే కాల్ చేసా, లేదా గూగుల్ చేసా. మామూలుగా D4 10 గూగుల్ కొడితే రివ్యూస్లో లేకపోతే ఇన్ఫర్మేషన్లో చూస్తే జిమ్ అని ఉంది. అమ్మాయి మనకిదే కావాలనుకుని కింద కాల్ కొడితే జిమ్ ఉందన్నారు. సో జిమ్కి వెళ్ళిపోదాం. అంటే జిమ్ ఉంటుందని తెలుసు కానీ ఇక్కడ ఉందా లేదా అవైలబుల్గా అని చెప్పి డౌట్ వచ్చి కాల్ చేసి అడిగా. సో లెట్స్ గో టు ద జిమ్. ప్రీ వర్కౌట్ తెచ్చుకోలేదు కదా అని చెప్పి కాఫీతో పని కానిస్తున్నా. బ్లాక్ కాఫీ. రోజు నేను కాఫీ తాగే మళ్ళీ ప్రీ వర్కౌట్ తాగి వెళ్తూ ఉంటా. సో ఈరోజు ఓన్లీ బ్లాక్ కాఫీ అనమాట. దిస్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ద వన్ ఐ గాట్. ఆల్ రైట్ గైస్. వెరీ 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 బేసిక్ జిమ్. ఏ సామాన్లతో ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఏదో ఒకటి చేద్దాం.
ఓకే బాయ్. ఇదే దీని యూఎస్పీ. పూల్ పక్కనే ఉంది. మనకి స్విమ్మింగ్ రాదు, ఇప్పుడు చేయలేదు. చిన్నప్పుడు ఎప్పుడు అసలు చేసినట్టున్నాం, గుర్తులేదు. 2 minutes అయింది, ఇప్పటికి 5 minutes ట్రెడ్మిల్ వాక్ చేసి ఆ తర్వాత వెళ్ళి ఒక బెంచ్ ఉంది, కొన్ని డంబెల్స్ ఉన్నాయి, ఇంకా అదేదో మిషన్ ఉంది, దాని మీద చేయొచ్చు. జస్ట్ ఆల్ ఇన్ వన్ మిషన్ అనుకుంటా అది. పైన ల్యాడ్ పుల్లోనికి అది ఉంది, బార్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అదొకటి చేసుకుని, అంటే బేసిక్గా వర్కౌట్ స్కిప్ చేయకూడదని, సో లైట్గా చెస్ట్ ట్రైసెప్స్ కాకపోయినా చెస్ట్ అన్నా ఏదో కొంచెం అది ఆర్మ్స్ అన్నా చేసుకొచ్చేది. ఈరోజు ఆర్మ్స్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది, లేకపోతే మనం వెళ్ళాక 2 సార్లు చెస్ట్ చేసుకోవచ్చు. అదిడా మ్యాటర్. ఓకే పోయ్. ఆల్ రైట్, మొత్తానికి స్నానం చేసి వచ్చాం. మెనూ కూడా తెప్పించుకున్నా. రుకో మెనూ చూద్దాం. సూప్స్ అంట, స్టార్టర్స్ అంట, వెజిటేరియన్ అంట మనకు వద్దు. సీ ఫుడ్ అంట, సీ ఫుడ్ ఓకే. చిట్కున్ బీఫ్, ఓ నైస్. రైస్ అండ్ నూడిల్స్ అంట, బ్రెడ్స్ అంట, డెజర్ట్స్ అంట. ఓకే, ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ ఆర్డర్ సంథింగ్ టు ఇట్. ఆర్డర్ పెట్టాం గైస్. చికెన్ పకోడీ, ఇక్కడ పకోడా అంటారు. గ్రిల్డ్ ప్రాన్స్, చికెన్ పకోడా, ఏదో ఫిష్ డిలేట్ ఏదో అంటే అది నైట్ తిందాం అనుకున్నా కానీ ఇప్పుడు తిన్నతో పని అయిపోద్ది కదా, అదొకటి. అండ్ కేరళ పరాటా అంటారు. కేరళ వచ్చి పరాటా, కొత్త పరాటా ట్రై చేయాలి ఆడో చోట మెల్లగా. చెన్నై ఫేమస్ అది, బట్ కేరళ బీచ్ అదేగా. కేరళ, చెన్నై, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర అన్నీ ఒకటే. ఇప్పుడంటే విడగొట్టారు కానీ. సో ఏంది హడావిడి అంటే, నిన్న ఫస్ట్ మార్నింగ్ జిమ్కి వెళ్ళాను. నిన్న మార్నింగ్ నేను ఏమనుకున్నానంటే, బైక్వి పార్ట్స్ ఎప్పుడో ఆర్డర్ పెట్టా కదా, అవన్నీ పెడదాం సామాన్లు అది అనుకున్నా. బైక్ తెచ్చుకుంటాను. ఆల్ రైట్. సో అలా అనుకున్నా, సడన్ ప్లాన్ అనమాట. నేను జిమ్ నుంచి వెళ్ళేసరికి 1:30, నేను చికెన్ చేసుకుని తినేసరికి 2:30 అయింది. మళ్ళీ వెంటనే 3:30 కల్లా స్టార్ట్ అయిపోయి 4 కల్లా ఎక్కేసి 4:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి వచ్చాం అనమాట. వచ్చేసరికి నైట్ 2 అయింది. అసలు నెక్స్ట్ మంత్ ప్లాన్ ఉంది, ఒక ట్రిప్, అది చెప్తాను తర్వాత. సో ఆ ప్లాన్కి మొత్తానికి అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటే సర్ప్రైజ్గా జనవరిలోనే మన ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అదనమాట. జనవరిలో ఒకటి ఉంది, మళ్ళీ ఫిబ్రవరి 2 చోట్లకి వెళ్ళాలి. అంటే బేసిక్లీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నమాట. హైదరాబాద్ pretty కామన్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్, అందరికీ. సో ఇప్పుడు కూడా రిటర్న్ కూడా హైదరాబాద్ వైజాగ్కి. సో అదనమాట. సో జాన్లో ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నా, మళ్ళీ ఫెబ్లో ఒకసారి వెళ్తా, మళ్ళీ చూద్దాం. నా పని ఉంటే అలా అటు ఇటు వెళ్తూ ఉండాలన్నమాట. అది మూమెంట్. బయట అయితే చాలా బాగుంది కానీ వ్యూ బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది, చాలా వేడిగా ఉంది. ఏసీ ఇప్పుడు డైరెక్ట్గా ఇలా కిందకి పెట్టుకుని ఇక్కడ ఉంచుంటున్నా, చల్లగా ఉంది. బయట వాయించేస్తుంది, ఎండ చూపిస్తుంది చూడండి. ఎండగా ఉంది గైస్ మొత్తం. స్విమ్మింగ్ పూల్ అయితే రా అని పిలుస్తుంది కానీ వెళ్దాం. ఈవినింగ్ మెల్లగా 4:35 చేసి వెళ్తే బాగుంటుంది. క్లౌడ్స్ ఆర్ వెరీ 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 నైస్. వెయిటింగ్ ఫర్ మై ఫుడ్ టు కమ్ ఫ్రమ్ 20-30 minutes. సో బోరింగ్ గైస్. చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది కదా, జూమ్ ఉంది, మామూలుగా ఉండదు. గాడ్ ద ఫుడ్. అప్పం, చికెన్ పకోడీ వాటెవర్. ఇది ఫిష్డా, సారీ గ్రిల్ ప్రాన్స్, నైస్. సో సంథింగ్ ఐ డోంట్ నో. ఇది పరాఠా, కేరళ పరాఠా అన్నా కదా. సో దట్ వన్ నైస్. నియాస్. తినేసాక ఫుడ్ రివ్యూ చెప్దాం. అది ఫిష్ కర్రీ, గ్రిల్ ప్రాన్స్, చికెన్, అప్పం మనం ముందు చూసాము విన్నామో తినలేదు ఎప్పుడు. లైక్ దోశ ఓన్లీ దోశ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సగం తినేసరి సీన్ అయిపోయింది భయ్య. ఇది ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఆ 2 ఆపేసాను అనమాట. ఫిష్ కర్రీ లుకింగ్ సో డెలిషియస్. ఒక ముక్క
ముక్క కొరకగానే కొబ్బరి పాలు ఫుల్ ఫ్యాట్స్ అన్నీ అలా థిక్గా క్రీమ్ లాగా ఉంది. వెరీ క్రీమీ, పైన వెజిటబుల్స్. అసలు ఫిష్ లాగే లేదు భయ్య. లేయర్స్లో ఓపెన్ అవుతుంది, లేయర్స్. లెమన్ సోడా, మామూలుగా లేదుగా, మ్యాడ్. బీస్ట్ బాగుంది గైస్. సాల్ట్ సోడా అండ్ వాటర్ మిలన్ ఫ్లేవర్డ్ క్రియేటిన్. ఎండ మామూలుగా లేదు, చంపేస్తుంది. ఎండ తగ్గితే కిందకి వెళ్దాం. వర్షం కమింగ్, చెప్పాలంటే మినీ కాకినాడలో ఉంది ఇది వర్షాలు పడితే. ఓకే గైస్, లైట్ హౌస్ కిందకు వస్తాం. ఇప్పుడు లైట్ హౌస్ కింద ఉన్నాం. జస్ట్ గెటింగ్ గైస్, లైట్ హౌస్కి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టున్నాం. పవర్ ఆఫ్ S23 अल्ट्रा ब्रो. आईफोन आसपास भी नहीं आएगा भाई इसको टकरा देने के लिए. బీచ్ బాగానే ఉంది కానీ వైజాగ్ బీచ్ ఫీల్ రావట్లేదు ఎందుకు. ఇసుక లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. వైజాగ్ బీచ్ ఫ్రేగ్రెన్స్ కానీ అదంతా వేరుంటుంది కథ. మంచి మలయాళీ పాటలు వేస్తున్నారు వెనకతల. కేరళ కుట్టియం ఇద్దరు వెళ్ళింది రోప్ దాటేసి మరి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. మరి డేంజర్ లాగా ఉన్నారే. పతంగులు ఎగురుతున్నాయి, పతంగులు ఎగరేస్తున్నారు. మంచిగా సన్ సెట్ అవుతుంది. ఎలా భలే పడుతుంది ఇసుకలోకి, ఐ మీన్ మట్టిలోకి. నేను ఏదేదో మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ గైస్. వైజాగ్ అంత లెవెల్ లేదు కానీ పర్లేదు, నైస్ లెవెల్. చెన్నై బీచ్కి వెళ్ళాలి బ్రో నెక్స్ట్ టైం. Signing off from this Kollam beach. అమ్యూజ్మెంట్ పార్క్లో నేనేం చూపిస్తాను భయ్. ఇది ఉయ్యాల ఉంది, కర్ర ఉయ్యాల, బడా బడా చెట్లు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నాం కానీ కళ్యాణ్ హైపర్ మార్ట్ అంట గైస్. देखो पीछे का देखो, కళ్యాణ్ హైపర్ మార్ట్ కరికే. మలయాళంలో మాట్లాడేస్తున్నాను నేను, మలయాళంలో బిల్ చేసుకొస్తాను. అదేం లేదనుకో, నంబర్ నా ఫోన్ నెంబర్ ఉంది ఏదో మలయాళంలో ఆవిడ. నేను ఏదో మలయాళంలో కాకుండా తెలుగులో మామూలుగా నెంబర్ చెప్తాను, అయిపోయింది. ఆ తర్వాత జీపే గేను అంది. సైలెంట్గా ఉన్నాను, స్కానర్ ఇచ్చింది కొట్టాను, అయిపోయింది. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్. ఇదేదో సుప్రీం అంటే గైస్, ఇదేదో కొన్నాం సామాన్లు, చిప్స్ గిప్స్. సో అలా అనమాట. లైట్ హౌస్కి వెళ్ళి ఆ తర్వాత లైట్ హౌస్ నుంచి కొల్లం బీచ్కి వెళ్ళాం. కొల్లం బీచ్ నుంచి తర్వాత చిన్న చిన్న కళ షాపింగ్ చేసుకుంటే మళ్ళీ మేము రెసార్ట్కి అయితే వచ్చడం జరిగింది. తర్వాత నైట్ డిన్నర్ చేసేసి ఈరోజు ఎండ్ అయిపోయింది అనమాట.
సో మీరు ఇంకా ఈ బ్లాగ్ లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. మీకు ఈ బ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బై బాయ్.